పీవీసీ లామినేట్ బెటర్, డ్యూకో ఫినిష్ బెటర్? బడ్జెట్ లో హై బడ్జెట్ లోకి వెళ్తాను అంటే డ్యూకో టీవీ బ్యాక్ ప్యాండింగ్ కానీ సమ్ అదర్ ప్లేసెస్ లో వాళ్ళ డిజైనింగ్స్ లో కానీ డ్యూకో వాడుకొని రిమైనింగ్ ప్లేసెస్ లో పీవీసీ వాడుకుంటే ఎక్కడైనా బెండ్ షేప్లు ఇవన్నీ కర్వ్ షేప్లు బెండ్ షేప్స్ వచ్చేయడం అనుకో ఆ ప్లేస్ లో పీవీసీ వాడుకొని నాకు తెలిసి చాలా బెటర్. హింజెస్ హార్డ్వేర్ లో హింజెస్ సాఫ్ట్ క్లోజ్ హింజెస్ బెటరా లేదా కట్ హింజెస్ బెటర్? అంటే కటింజెస్ అనేవి ఎప్పటి నుండో వస్తున్నాయి, అవి డ్యూరబిలిటీ. బట్ ఏంటంటే సాఫ్ట్ క్లోజెస్ అండ్ హార్డ్ క్లోజెస్ అనేవి ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి ట్రెండ్ పరంగా మనం వెళ్ళాలి. ఎవరైనా క్లయింట్ మాకు అవే కటింగ్ చేసే కావాలి అనుకుంటే అది లైఫ్ టైం, అది 100% గ్యారంటీ, అది వాడుకోవచ్చు. అది క్లయింట్ బట్టి ఉంటుంది, క్లయింట్ కి మనం చెప్పుకునే బట్టి ఉంటుంది. క్లయింట్ కొద్దిగా ఓల్డ్ టైప్ లో ఉంటే మాత్రం కటింగ్ కి ఓకే చెప్తే ఇంకా బెటర్. అది మనము కిచెన్ లో కౌంటర్ టాప్స్ కానీ క్రాకరీలో కౌంటర్ టాప్స్ కానీ గ్రానైట్ బెటరా నానో వైట్ బెటరా? నానో వైట్ కొంతవరకు రిచ్ లుక్ అనేది వస్తుంది, గ్రానైట్ అనేది నార్మల్ లుక్ లో ఉంటుంది. అదే క్లయింట్ బడ్జెట్ ఏదైనా మనకి మాక్సిమం అంటే మనం మాడ్యులర్ సైడ్ కంప్లీట్ గా ఒక రిచ్ లుక్ లో రావాలంటే నానో వైట్ చాలా బెటర్ అని నేను చెప్తాను. కానీ ఏంటంటే నానో వైట్ లో ఎప్పటికప్పుడు డీప్ క్లీనింగ్స్ అనేవి చాలా నీట్ గా అనేది ఉండాలి. సో ఫైనల్ గా అందరికి కాల్స్ వచ్చేవి మోడ్యులర్ ప్రైస్ ఎంత, మాన్యువల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? మాన్యువల్ సజెస్ట్ చేస్తారా, మోడ్యులర్ సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు మన ఇంటీరియర్ లో కంప్లీట్ గా ఎలా ఉంది అంటే ఫినిషింగ్స్ మెయిన్ కావాలి. ఫినిషింగ్స్ కావాలంటే కొంతవరకే మాడ్యులర్ లో అవుతున్నాయి, కొంతవరకు కర్వింగ్ ఇవి ఏమైనా వర్క్స్ అంటే మాడ్యులర్ లో అవ్వవు. అందుకు మనం ఏం చేయాలి అంటే కొంతవరకు కిచెన్ సైడ్ డోర్స్ ఇవన్నీ మాడ్యులర్ లో ఇచ్చుకోవచ్చు. బట్ రిమైనింగ్ మొత్తం బై హ్యాండ్ మేడ్ చేసుకోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఫ్రేమింగ్ అంతా చేసేసి డోర్స్ మోడలర్ ఇచ్చుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా టైం కూడా సేవ్ అవుతుంది.